నాకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు మొదటగా ఫోన్ చేసి నన్ను అభినందించినటువంటి జిఎస్ఎల్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ కమ్మవాడు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేనున్నా అంటూ ధైర్యాన్ని ఇస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు గన్ని భాస్కర్రావు గారికి, యువకులు విద్యార్థి యువజన రాజకీయాలు చేసి నేడు ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద ఉన్నటువంటి నజీర్ గారికి, అదేవిధంగా నాతో పాటు యువగలంలో పనిచేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులకు, నాకు ఆశీర్వదించడానికి నా దగ్గరికి విచ్చేసినటువంటి, నా కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో నలుమూలల నుండి వచ్చేసినటువంటి కమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా కమ్మ కార్పొరేషన్ తరఫున పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇకపోతే రాజకీయాలు కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, అన్ని విషయాలు మరి మాకంటే కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, కార్యకర్తలకు తెలుసు. కానీ ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు నాకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి నాతో పాటు 15 మంది డైరెక్టర్లు ఇచ్చారో, అందరం సమిష్టిగా కలిసి రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కమ్మవారి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఒక విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాను. పోయిన 5 సంవత్సరాలు కృష్ణా జిల్లాలో ఒక ఇద్దరు, ఒకడు వంశీ ఒకడు నాని, వీళ్ళిద్దరూ కమ్మవారి సంస్కారాన్ని దెబ్బ కొట్టినటువంటి వ్యక్తులు. కమ్మవారు ఎక్కడున్నా కూడా గౌరవాన్ని ఇస్తారు, గౌరవాన్ని పుచ్చుకుంటారు, మిగతా సామాజిక వర్గాల వారిని గౌరవిస్తారు. కానీ రాజకీయ లబ్ధి కోసం వల్లభనేని వంశీ, కొడాలి నాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా మన ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీ రామారావు గారి కూతురైనటువంటి భువనమ్మని ఇబ్బంది పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని హేళన చేశారు. అదేవిధంగా యువ నాయకులు, భావితరాల ఆశాజ్యోతి లోకేష్ గారు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ధైర్యం చెప్పడం కోసం జూమ్ కాల్ పెడితే జూమ్ కాల్లోకి అడ్డదారిలో వచ్చి హేళన చేశారు. నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు మర్చిపోరు మీరు చేసే పనులు. నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకుంటారు. నేను చెప్తున్నా, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మవారు గుర్తుంచుకుంటారు మీ చేష్టని చెప్పి చెప్తా ఉన్నా. కాబట్టి ఎక్కడ ఉండైనా సరే వాళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని కానీ, రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి సతీమణిని కానీ అన్నటువంటి మాటలు ప్రకాశం బ్యారేజ్ మీద ముక్కు నేలకు రాసి నందమూరి నారా కుటుంబాలకి క్షమాపణ చెప్పండి. లేకపోతే మీరు చరిత్రహీనులుగా మారిపోతారు. అదేవిధంగా కమ్మ జాతి కూడా రానున్న రోజుల్లో మీ ఇద్దరిని ఈ యొక్క జాతి నుండి బహిష్కరిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ కమ్మ కార్పొరేషన్ అనేది మాటలు చెప్పదు, చేసి చూపిస్తుంది. అది భవిష్యత్తులో మీకే తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా విచ్చేసి నన్ను, నా కార్యవర్గ సభ్యులైనటువంటి మిగతా వారిని ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.